మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయనతో పాటు 20 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరో 15 మందికి 2 ఏళ్ల పాటు శిక్ష విధించింది అనకాపల్లి సెషన్స్ కోర్టు. 2007లో జరిగిన ఓ కేసులో 10 ఏళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. 2007లో సముద్రపు ఇసుక నుంచి మినరల్స్ ను వెలికి తీసే BMC కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో గోపాలకొండ అనే మత్స్యకారుడు మరణించాడు. దీనిపై అప్పటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుపై కేసు నమోదైంది. ఈ హత్యకు కారణం వెంకట్రావేనంటూ హతుడి బంధువులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మొత్తం 24 మందిపై ఫిర్యాదు చేయగా అందులో 3 మరణించారు. 21 మందికి సెషన్స్ కోర్టు ఇవాళ శిక్షలు విధించింది. అందులో 16 మందికి యావజ్జీవ శిక్ష విధించగా 5గురికి 2 ఏళ్ల పాటు సాధారణ జైలు శిక్ష పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, అసలు అనకాపల్లి కోర్టు ఏమని శిక్షలు ఖరారు చేసింది? దీనిపై అక్కడుండే మత్స్యకారుల ఏమంటున్నారు? 2007 అక్టోబర్లో విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో తీర ప్రాంతంలో ఉన్న BMC కంపెనీ, ఏదైతే అది బీచ్ మినరల్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఒక ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో అప్పటి ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో పాటు ఆ గ్రామస్తులందరూ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అప్పుడు ఒక గోవింద అనే ఒక మత్స్యకారుడు కూడా ఈ ఘర్షణలో చనిపోయాడు. ఈ కేసుకు సంబంధించి గోవింద కుమారుడు కొండ కుమారుడు గోవింద ఒక కంప్లైంట్ చేశాడు. మొత్తం ఘర్షణ అంతటికీ కూడా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఘర్షణ జరిగింది. అందుకు ఆయనే బాధ్యత వహిస్తూ ఆయనతో పాటు ఈ ఘర్షణకు కారణమైన వాళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేస్తూ అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసుకు సంబంధించి ఈరోజు అనకాపల్లి సెషన్స్ కోర్టు తమ తీర్పును విడుదల చేసింది. 21 మంది అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో పాటు 21 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ ఒకసారిగా వచ్చిన ఈ తీర్పుతో అటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా షాక్కు గురైన పరిస్థితి. 10 ఏళ్లు జరిగిన ఈ కేసుకు సంబంధించి ఏవన్గా ఉన్న చెంగల వెంకట్రావుతో పాటు 21 మందికి శిక్షలు ఒకేసారి ఖరారు కావడంతో ఆ ప్రాంతం నుంచి వచ్చిన మత్స్యకారులతో పాటు కొంతమంది ఆ శిక్షలు ఖరారైన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన వివరాలండి. అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఈయన మాత్రం చాలా స్వార్థంతో పనిచేసి ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా అమాయకులందరినీ కూడా ఈరోజు కోర్టుల చుట్టూ తిప్పేలా ప్రయత్నం చేసి ఆయన రాజకీయ స్వార్థం గురించి అందరినీ కూడా ఇబ్బందులు గురి చేశారండి. ఈరోజు శిక్ష పడిన వ్యక్తులందరూ కూడా చాలామంది అమాయకులండి. ఎందుకంటే ఆ రోజు అక్కడ పరిస్థితి గొడవల్లో లేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఆయన రాజకీయ స్వార్థం గురించి ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి మేము ప్రత్యక్షంగా రోజు చూసాక చెప్తున్నాం అన్నమాట. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు శిక్షలు పడిన వాళ్ళు ఆల్రెడీ 3 చనిపోయి ఉన్నారు, మీలో మహిళలు కూడా ఉన్నారు, పిల్లలు రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అయితే చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే అక్కడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుగుదేశం నాయకులందరినీ పనులు కావాలని ఇరికించారు. అటువంటి ఇరికించిన వాళ్ళు ఈరోజు ఆ పూట పనిలోకి వెళ్తే కానీ వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డును పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో రోజు ఎమ్మెల్యే గారు కానీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి ఎంపీ గారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వారి పార్టీ పరంగా కానీ న్యాయపరంగా కానీ వారికి అన్ని విధాలా సాయం చేద్దాం వారి హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా వారికి న్యాయం జరిగేవంతు మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. వరప్రసాద్, మొత్తంగా ఒక సంచలనమైన తీర్పుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. 21 మందికి ఒకేసారి శిక్షలు ఖరారని అందులో చెంగల వెంకట్రావు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెంగల్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారో, పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళందరి తరఫున కూడా న్యాయ పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. రేపు హైకోర్టులో అప్పీల్ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అనిత కొద్దిసేపటి క్రితం మనతో చెప్పారు. మొత్తంగా ఈ మొత్తం 19 మందికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తాం. వీళ్ళు చాలా మంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా మరొకసారి పునఃపరిశీలన చేయమని కూడా మేము అధినేతను అభ్యర్థిస్తామని కూడా నాయకులు చెప్తున్నారు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.